హాయ్ గైస్, మరి కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం అయితే ప్యారడీ గ్రౌండ్స్కి అయితే వెళ్తున్నాం. అది అయితే సికింద్రాబాద్లో అయితే ఉంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అన్నది ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా అయితే చెప్పేస్తాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది కైట్ ఫెస్టివల్. ఇంటర్నేషనల్ నుంచి చాలా మంది అయితే ఈ పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది అయితే వస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే జరుపుతున్నారు ఈ సంవత్సరం అయితే. మేము కూడా ఒక కైట్ అయితే తెచ్చుకున్నాం, కానీ అదైతే అలౌ లేదని చెప్పారు. ఇంకా అది తీసుకుని బయట అయితే పడేసేసారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వచ్చాము, కానీ ఇక్కడ అయితే అంత అయితే లేదు. మేబీ నాకు తెలిసి ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుందేమో. చాలా తక్కువ మంది అయితే కనపడుతున్నారు ఇక్కడ కైట్స్ ఎగరేసే వాళ్ళు. ఇంకా చాలా మంది అయితే రావాల్సి ఉన్నారంట. కైట్స్ ఎగరేయడం ఏమో గానీ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే మాత్రం బీభత్సంగా అయితే ఉన్నాయి. వాటిని చూస్తేనే మైండ్ పోయేలాగైతే ఉన్నాయి. ఆ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని లాంగ్ వీడియోని తీద్దామని చెప్పి మైక్స్ అన్ని మొత్తం ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వచ్చాను, కానీ ఇక్కడ అంత ఎక్స్పెక్టేషన్ లేదు కాబట్టి చిన్న క్లిప్ అయితే తీసాము. హలో గైస్, మనం అయితే వచ్చేసాం హైదరాబాద్ కైట్ ఫెస్ట్ కి. ఇక్కడ అన్ని పతంగులు అన్ని వేస్తున్నారు, కానీ ఒక పతంగ కూడా మనం వేయకూడదంట. చూడడానికి అన్ని బాగున్నాయి, కానీ అన్ని హై రేట్ లో ఉన్నాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అస్సలు రాకూడదు ఇక్కడికైతే. మనం ఒకరిని అడిగితే ఇక్కడ ఉంది తెలుసుకుందాం ఒకరిని. సార్ ఎలాగొంది సార్ ఇక్కడ? చాలా అద్భుతంగా ఉందండి. స్టాల్స్ కానీ ఆ పతంగులు కానీ చాలా నా కళ్ళు అబ్బురపరిచేలా ఉంది. అందరూ వచ్చి ఆస్వాదిస్తే చాలా బాగుంటుందని. కాదు సార్, మిమ్మల్ని కేసీఆర్ గారు పిలిచారని చెప్పారు, అది వాస్తవేనా? లేదండి, మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను నేను. ఓకే సార్. అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. ఎంతైనా ఊరే హైదరాబాద్. అదే ఇక్కడ కోడ్ల పందులు పెట్టుకుంటే ఇందులో ఉండే వాష్రూమ్స్ అయితే నేను చాలా రకాలుగా చూసా, కానీ ఇలా బస్సులో కూడా వాష్రూమ్ ఉంటుందని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇక్కడ చూడదగ్గ విషయం అయితే ఏం లేదని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా తెచ్చుకున్న గాలిపటంతో పాటు ఇంకో గాలిపటం అయితే లేపుకొచ్చాం. మేమైతే ఈ సంక్రాంతి పండుగ ఏ మెమరీ లేకుండా ఇలా గడిచిపోతుందని అనుకోలేదు. మీరు మీ సంక్రాంతి పండుగ ఎక్కడ జరుపుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఇంకా ఏది ఉన్నా లేకపోయినా మనకైతే బిర్యానీ అయితే మెయిన్గా ఉంటుంది కాబట్టి పండగ అయితే, అందుకని చెప్పి రాజుగారి బిర్యానీకి అయితే వచ్చేసి ఇంకా రాజుగారి బిర్యానీలో మంచి వింగ్స్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసి తినేసాం. నా నుంచి మీకు మరిన్ని మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. వెళ్ళిపోయే ముందు చల్లగా చెరుకు రసం అయితే తాగేసి ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాం. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఉంటా, బాయ్.